15 రూపాయల కేకు తెస్తేనే అన్నా ఇదేం అలవాటే నీకేం అలవాటు సినిమాకు తోలిందట సినిమాకు చీకటి అయితే పక్క కొంటున్నోడే కనబడడానికి చిక్కెంటికలకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే ఆడకట్టుకు ఏమన్నా ఉందా లేదా అంతనేమో తప్పు గాని అంటే క్యారెక్టర్ వాళ్ళే డిజైన్ చేశారా మీరేమన్నా హెల్ప్ అయ్యారా సార్? నేను నా టాలెంట్ చూపెట్టడానికి ఏ క్యారెక్టర్ అయినా రెడీ పాత ఇనుప సామాను కొంటాం రేకు డబ్బాలు కొంటాం తర్వాత ఇంకేం చేసినావు? తర్వాత డైలాగ్ కూడా ఉంటుంది ఒకటి ఏంటిదంటే రాజీ నువ్వు అంటి ఇట్టమే నిన్ను ఎత్తుకపోని నిన్ను కట్టుకపోని నిన్ను సీరే సింపే నీ ముఖం మొద్దులలో పెట్టని దినాలు గాను. సో నా బర్త్డే మొన్ననే అయిపోయింది, ఒకసారి నాకు విష్ చేస్తే ఎలా చేస్తావు నాకు ఏ విష్. ఓకే ఓ ప్రీతి నీది పుట్టినరోజు కాదు ప్రీతి నువ్వెంత చక్కగా ఉన్నవే ప్రీతి నువ్వెంత తెల్లగా ఉన్నవే ప్రీతి నువ్వెంత గుండ్రంగా ఉన్నవు కాదు ప్రీతి ఓ ప్రీతి నువ్వు మంచిగున్నా కానీ ప్రీతి నిన్నెత్తుకపోనే ప్రీతి నీ దొంగలు కొట్ట. స్టేజ్ల మీద వాడేవాళ్ళు అన్నావు కదా, స్టేజ్ల మీద వాళ్ళు ఫోక్ సాంగ్స్ వాడేవాళ్ళ వాళ్ళు కూడా ఇట్లనే చనిపోయిన వాళ్ళయ్యా? ఎలక్షన్స్కి అయినప్పుడు 1 month చేసినాం, అప్పుడు అక్కడ స్టేజ్ మీద వాడడం ఈ ఏరు వడ్డ తెలంగాణ ఎదల మీదరా ఈ ఎతలు తీర్చ జెండా ఒక్కటి ఎగిరినాదిరా అగో 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్ధమీదని తెలిపెరా దందర దన్నెయ్యిరి దన్ మెరిసే పదం పాడు పదం జయ హో జయ హో జై తెలంగాణ జయ హో జయ హో జై తెలంగాణ మింగి అంటున్నా. కేసీఆర్ కోసం పాడు. పడాలా? నడువు నడువు నడవవే రామక్క కలిసి దండు గట్టవే రామక్క మన అన్న కేసీఆర్ రామక్క ఎంత మంచి పనులు చేసే రామక్క గులాబీల జెండలే రామక్క గురుతుల గుర్తించుకో రామక్క. ఫీల్డ్ గురించి ఏం తెలియదు కానీ నువ్వు ఇట్లా తిరుగుతుంటే నువ్వు కష్టపడ్డం ఇదంతా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అటుగానే తిరుగుతున్నావు ఏంది పని చేస్తలేవు అటుగానే తిరుగుతున్నావు గిట్ల అయితే నడుతుంది అని వేయాలి కానీ ఇంట్లో ఎట్లా వెళ్తుంది అట్లా ఇట్లా అని మస్తు మాట్లాడిరా. అట్లా మాట్లాడినప్పుడు నువ్వు బాధపడేవాడు అంటే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పుకునేటోడివి? సమాధానం అంటే నా ఇష్టం ఉన్నది చేస్తా మీరు నన్ను ఏమనద్దు అని చెప్పి నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి జబర్దస్త్? ఫస్ట్ ఓసై రామ్లమ్మ స్కిట్ చేసినాం, అందులో నా డైలాగ్ వచ్చేసి ముదినాకుల బాడుకో మురిగిపోయిన బాడుకో ఎరక తిన్న బాడుకో ఎండిపోయిన బాడుకో నాసంటూ లేరని దొంగ దినాలుగా నువ్వు చచ్చిపో నేను పిట్టకెట్ట నేను పచ్చికెట్ట. రీసెంట్ గా మ్యారేజ్ అయినట్టుంది. అవును. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ అనుకుంటున్నా మొత్తం బ్రైట్ అయిపోతున్నావు. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావా మీ వైఫ్ ప్రపోజ్ చేసిందా? ఇద్దరం ఇక. సాంగ్స్ రాస్తావు పాడుతావు కదా, మీ వైఫ్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? ఈమె అక్షయ అనే వైఫ్ పేరు పెట్టలేదు అప్పుడు, కాకపోతే అప్పుడు రాసుకున్నా నేను. సీనయ్య సాలయ్య నీ పలుకులు నీ సిగ్గులు పసిడి మల్లె మొగ్గలు సీనయ్య సాలయ్య నీ పలుకులు నీ సిగ్గులు పసిడి మల్లె మొగ్గలు అక్షయ మనమే కామైదము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రీతి చొక్కుల. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఒక డిఫరెంట్ టాలెంట్ ఉన్న ఒక ఆర్టిస్ట్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఆయన జబర్దస్త్లో కూడా సద్దాం అండ్ యాదమరాజు టీంలో చేశారు. మరి వాళ్ళు ఎవరో కాదు, కోడి శ్రీనివాస్ గారు. హాయ్ అండి. హాయ్ అక్క. నమస్తే. నమస్తే. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ అంటే నేను ఫస్ట్ మా ఊరి పాట అనే కార్యక్రమం టీవీలో వచ్చేది. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాటలు పాడాలి అని చెప్పేసి ఇక టీవీలో ఎస్ఎస్ కేబుల్ సిరిసిల్ల ఛానల్లో వచ్చిన తర్వాత అన్న కాల్ చేసిన నెంబర్ తెలుసుకొని ఫస్ట్ మా ఊరి పాట అనే కార్యక్రమంలో పాట పాడినా నేను. తర్వాత అవకాశాలు అట్లా వచ్చేసినాయి. ఇక ఏ పాట పాడిలు దాంట్లో? అప్పుడు బిజీ బిజీ నాగురానా మంగమ్మ అనే పాట పాడిన. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేనా?
చిన్నప్పటి నుంచి మస్తు ఇంట్రెస్ట్. అంటే అవకాశాల కోసం తిరిగినవరా? అనిపించింది ఒక 1-2 మంత్స్ ప్రయత్నించిన. తర్వాత షార్ట్ ఫిల్మ్లో అడుగుపెట్టిన తర్వాత బిజీ. అంటే మీకు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ సిరిసిల్ల వాళ్ళు ఒక ఛానల్ పెట్టిన తర్వాత అక్కడికి మన కీస్పిట్ట స్వప్నక్క ఆర్టిస్టు ఆ అక్క వచ్చిన తర్వాత పరిచయం అయిన తర్వాత మా పల్లె సందడి అనే ఛానల్లో చేసిన ఫస్ట్ టైం. తర్వాత అందులో చేసిన తర్వాత ఇక టాలెంట్ చూసి అన్ని ఛానల్ వాళ్ళు పిలవడం, నేను పోయి చేయడం, అలా 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 నడిచిపోయింది. ఇక ఆ ఛానల్లో ఫస్ట్ ఏం చేశారు? అంటే సాంగ్ పాడారా, ఏమైనా యాక్టింగ్ చేశారు? యాక్టింగ్, సింగింగ్, రాయడం, పాడడం, నటించడం ఇంట్రెస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా యాక్టింగ్ చేసి చూపించారా డెమో? లేదు, డైరెక్ట్ ఈ క్యారెక్టర్ అంటే ఇట్లా చేయి, అంతకని ముందు ఎట్లుంటుంది కెమెరా, నేను ఎట్లా నటించాలి, అసలు కెమెరాని చూడొచ్చా చూడరాదా, యాక్టింగ్ ఎలా చేయాలనేది తెలియదు నాకు. ఇక తర్వాత మెల్లగా డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పిన తర్వాత చేసుకుంటూ వచ్చేసిన. ఇక అలవాటు అయిపోయింది, చేసేసిన. సో ఫస్ట్ ఏం చేసినావు దాంట్లో? అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఇక అప్పుడు గుర్తుకు లేదు ఇప్పుడు, కాకపోతే చేసిన. దాంతో నీకు చాలా ఆఫర్స్ వచ్చినాయా? అంటే షార్ట్ ఫిలిమ్సే వచ్చినాయి. తర్వాత మళ్ళీ మా పల్లె సందడిలో చేసిన తర్వాత మన భువనగిరిలో మన భాస్కర్ సూర్య ఆయన డైరెక్టర్, ఆయన ఏం పెట్టిండంటే సిక్కండికల పోరి అనే సిరీస్ పెట్టిండు, వెబ్ సిరీస్. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక అందులో పాత ఇనుప సామాన్లు అమ్మిన అన్ని తీరితీరైన మాట. అంటే క్యారెక్టర్ వాళ్ళే డిజైన్ చేశారా, మీరేమైనా హెల్ప్ అయ్యారా? అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది ఏమైనా సజెషన్ చేశారా? నేను నా టాలెంట్ చూపెట్టడానికి ఏ క్యారెక్టర్ అయినా రెడీ అని చెప్పి నేను అనుకున్నా, కాకపోతే వాళ్ళు చెప్పిన తర్వాత ఇక చేసేసిన. ఆ క్యారెక్టర్ వాళ్ళే ఇచ్చారు మీకు? ఇచ్చిండన్న. అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు దాన్ని చేయాలా వద్దా అని ఆలోచించిలా, డైరెక్ట్ చేసేసారా? డైరెక్ట్ చేసేసిన అంతే, సింగిల్ టేక్లో. ఏం చేసిర్రు? పాత ఇనుప సామాన్ కొంటాం, రేకు డబ్బాలు కొంటాం, పాత ఇనుప సామాన్ రేకు డబ్బాలు కొంటాం అని చెప్పేసి అమ్మిన. అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పగానే నువ్వు చేసేసినావా? భయం అయిందా? ఏమైనా భయపడ్డావా? చేయగలుగుతానా లేదా? ఫస్ట్ మా పల్లె సందడిలోనే నేర్చుకున్నా నేను. మన మా పల్లె సందడిలో అశోక్ కుమార్ ఉంటారు ఛానల్, అన్నయ్యది. తర్వాత స్వప్నక్క, వాళ్ళిద్దరు కలిసి నాకు ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి అని చెప్పి క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత కొంచెం అలవాటు అయింది, ఎట్లుంటుంది ఎట్లా చేయాలని తెలిసిపోయింది. తర్వాత ఈ సిక్కండికల పోరి, భాస్కర్ సూర్య మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి, కామెడీ క్యారెక్టర్లు ఇచ్చి చేసిన తర్వాత ఇక యథావిధిగా నడిచిపోయింది. ఈ పాత ఇనుప సామాన్లు అది రిలీజ్ అయినాక మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు అది చూసిన తర్వాత? నవ్విర్రు చాలా మందికి. అప్పుడే నేను టిక్ టాక్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ వైరల్ అయిన తర్వాత మస్తు మందికి తెలిసింది అప్పుడే నేను ఈ పాత ఇనుప సామాన్లతోనే. తర్వాత ఇంకేం చేసినావు? తర్వాత డైలాగ్ కూడా ఉంటుంది ఒకటి, ఏంటిదంటే, రాజీ నువ్వు వంటి ఇట్టమే, నిన్ను ఎత్తుకపోని, నిన్ను కట్టుకపోని, నిన్ను సీరే సింపే, నీ ముఖం మొద్దులలో పెట్ట, నీ దినాలు గాను ఎంతగానో అని చెప్పాను, నువ్వు వంటి ఇట్టమని నీ చుట్టూ తిరగబట్టి గిన్నెలా సప్పుడే చేయకపోతివి అని. ఇది ఒక డైలాగ్. ఇది ఓన్ డైలాగా? వాళ్ళే ఇచ్చిల్లా? ఓన్ డైలాగ్. బాగా చెప్తున్నాను డైలాగ్స్. దీని తర్వాత ఇంకా ఈ తర్వాత అన్ని ఛానళ్ళు వచ్చినాయి అక్క అవకాశాలు. ఇక 3-4 ఇయర్స్ నుంచి బిజీ ఉన్నా. దీని తర్వాతనే బర్త్డే చేసినావా? బర్త్డే దాని తర్వాత ఇవి చేసినావా? ఒక బర్త్డే వీడియో చేసినావు కదా, అసలు ఆయన తిడుతున్నావా, పొగుడుతున్నావా, విష్ చేస్తున్నావా, ఏం అర్థం కాలేదు అంటే. అయితే ఇగో షూటింగ్ పోయినాం అక్క, ఎటు జగిత్యాల. అప్పుడు అంత వేసి వెంకన్న ఏం చేసిండంటే, ఏదైనా ఒకటి చేద్దాం, నువ్వు ఇది చేయనంటే, మరి ఇది కామెడీ ఉంటుందని నేను చెప్పుడుతోటే సరే చేద్దాం సీన్ అనుడితోటే ఇలా అట్లా వచ్చేసింది, నేను అట్లా ఏడు చేసిన అంతే. మరి ఆ బర్త్డే అతను దాన్ని ఎలా తీసుకున్నాడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో నా బర్త్డే మొన్ననే అయిపోయింది, ఒకసారి నాకు విష్ చేస్తే ఎలా చేస్తావు, నాకు ఏ విష్. ఓకే, మీ పేరేంటక్క? ప్రీతి. ప్రీత. ఓ ప్రీతి నీది పుట్టినరోజు కాదు ప్రీతి, నువ్వెంత చక్కగా ఉన్నవే ప్రీతి, నువ్వెంత తెల్లగా ఉన్నవే ప్రీతి, నువ్వెంత గుండ్రంగా ఉన్నవు కాదు ప్రీతి. ఓ ప్రీతి నువ్వు మంచిగున్నా కానీ ప్రీతి, నిన్నెత్తుకపోనే ప్రీతి, నీ దొంగలు కొట్టా ప్రీతి, నిన్నెత్తుకపోనే ప్రీతి, నిన్ను కట్టుకపోనే ప్రీతి. ఓ ప్రీతి మంచి మంచోళ్ళకి అత్తుంది ప్రీతి, నీకెన్నడత్తదే ప్రీతి. ఏంటి నాకు సాగు రావాలన్నా? ఏ లేదక్క, మరి బతకాలి, ఇంకా అంచలంచలుగా ఎదగాలి. మరి ఎప్పుడు రావాలని అంటున్నా? అసలు నా బర్త్డేకి నీతో తిడిపించుకున్నట్టుంది తెలుసా? బాగా చేస్తున్నాను అంటే ఇప్పుడు చెప్పగానే నా గురించి అంటే ఒక్క నిమిషంలో కంటెంట్ క్రియేట్ చేసేస్తున్నావు. నీకు చాలా టాలెంట్ ఉంది. అసలు జబర్దస్త్లో చేసినావు కదా, నీకు అసలు ఛాన్స్ ఎట్లా వచ్చింది జబర్దస్త్కి? అయితే జబర్దస్త్లో అంటే
కత్తెరపాక శ్రీనివాస్ డైరెక్షన్లో షార్ట్ ఫిల్మ్ చేసినాం. అది చేసిన తర్వాత ఇక ఒకటి వైరల్ అయిపోయింది బాగా, మిలియన్స్ యూస్ అయిన తర్వాత అన్న వాళ్ళు చూసిన తర్వాత నాకు కాల్ చేసిర్రు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళకి పోయి కలిసిన తర్వాత ఇక యథావిధిగా చేసేసిన. అంటే కంటెంట్ వాళ్ళే చెప్పినా ఏదైనా నీ ఓన్ కంటెంట్ కూడా ఏమైనా చేసినావు జబర్దస్త్లో? నా డైలాగులు కూడా అన్న వాళ్ళకి చెప్పిన, అన్న వాళ్ళు కూడా ఇట్లా కాదు ఇట్లా చేయాలని కూడా సద్దం యాదవరాజ్ అన్న చెప్పారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి జబర్దస్త్లో? ఫస్ట్ ఓసై రామ్లమ్మ స్కిట్ చేసినాం. అందులో నా డైలాగ్ వచ్చేసి, ముదినాకుల బాడుకో, మునిగిపోయిన బాడుకో, ఎరక తిన్న బాడుకో, ఎండిపోయిన బాడుకో, నా సొంటోళ్ళు లేరారా నీ దొంగ దినాలుగా, నువ్వు చచ్చిపో, నేను పిట్టకెట్ట, నేను పచ్చికెట్ట. ఈ డైలాగ్ ఇది ఫస్ట్ జబర్దస్త్లో ఫస్ట్ స్క్రిప్ట్ ఈ డైలాగ్. ఈ డైలాగ్ తర్వాత దీని తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోయిందా? తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఎన్ని చేసినావు జబర్దస్త్లో? ఎన్ని స్క్రిప్ట్ చేసినావు? ఒక 25 ఎపిసోడ్స్ చేసినాక. 25 ఎపిసోడ్స్. ఇంకా ఛాన్సెస్ వచ్చినాయి ఏమైనా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ కామెడీ షోస్ ఏమైనా? అంటే న్యూ ఇయర్ దావత్ షో అని చెప్పేసి అప్పుడు అన్న వాళ్ళు పిలిచిరు, ఆ షోకి పోయినా. తర్వాత జబర్దస్త్లో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యథావిధిగా షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ ఇక్కడ చేసిన. మళ్ళీ ఇప్పుడు పోలేదు ఈ మధ్యలో, తర్వాత మళ్ళీ వెళ్తే ఇక. న్యూ ఇయర్ దావత్లో ఏం చేసినావు? స్కిట్ చేసినాం. ఇక ఒకసారి ఆ స్కిట్ గుర్తుకు లేదక్క. ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఆఫర్ వచ్చిందన్నావు కదా, షార్ట్ ఫిలిమ్స్ ఎన్ని చేసినావు ఇప్పటి వరకు? ఇప్పటివరకు 800-900 షార్ట్ ఫిలిమ్స్ చేసిన. 800-900 షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్లో? ఓకే. నువ్వు చాలా వరకు అయితే రితికతో చేస్తున్నట్టున్నావు కదా? అంటే రీసెంట్గా ఇన్స్టాలో కూడా మొత్తం రితికతో చేసిన వీడియోస్ ఉన్నాయి. రితికతోటి ఇంకా మిగతా ఆర్టిస్టులతోటి చేస్తా. ఇంకా రూప. రితిక ఎలా ఉంటుంది షూట్లో? రితిక మంచిగా మాట్లాడుతుంది. మీ ఇద్దరు బాండ్ ఎలా ఉంటుంది? మంచిగానే, అక్క మంచిగా మాట్లాడుతుంది, మంచి ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్తుంది. ఇక చేసేస్తాం కామెడీగా, మళ్ళీ ఇవ్వలేమనుకున్నా ఫీల్గా అట్లా. సో నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? ఏం చదువుకున్నావు అసలు? నేను ఇప్పుడు DMLT సెకండ్ ఇయర్ అక్క. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే రెగ్యులర్గా పోయినా నేను. మన శివన్న స్టూడియోకి పోయిన తర్వాత అదని టీవీ, అందులో ఇంటర్వ్యూ చేసినప్పుడు వరకే పోయినా, తర్వాత పోలేదు. సో ఇంత మంచిగా చదువుకునే నీకు ఈ ఇండస్ట్రీకి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఎందుకో అక్క, అందరినీ టీవీలో చూస్తే నేనెందుకు టీవీలో రావద్దు, నేనెందుకు వేయద్దని ఒక పిచ్చి అది. అప్పుడు ఎట్లాగో చేయాలని నేను తపన బాగుండేది. కానీ ఎందుకో స్కూల్ కోవుడు కాలేజ్ కోవుడే తప్ప మరి తీసుకోవాలి, నువ్వు ఎత్తన్నావు కదా అని చెప్పి మా అమ్మ నాన్నకు చదువుకోలేరు కాబట్టి, వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. ఇక నాకేమో బాగా ఇంట్రెస్ట్. ఎట్లనో వాళ్ళని వీళ్ళని సింగర్లని యాక్టర్లని పరిచయం అవ్వకుండా ఒక్కొక్క స్టెప్ అడగడం, అన్న వాళ్ళు రమ్మనడం, చేయడం, నా టాలెంట్ని చూపెట్టుకోవడం, ఇక్కడ దాకా వచ్చింది కథ. నీ సొంత కష్టమే మొత్తం? నా సొంత కష్టమే మొత్తం. ఎవరు సపోర్ట్ చేయలేదు? ఎవరు సపోర్ట్ లేదు. సో ఫీల్డ్లో ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నావా? అంటే కొత్తగా ఫీల్డ్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ నీకు ఆఫర్స్ వచ్చినాయా? కష్టపడ్డావు? అసలు ఎట్లా వచ్చినావు? అది కష్టం బాగుంది అక్క, అది చెప్పలేనిది. ఒక 2 సార్లు బస్ స్టాప్లో పడుకొని ఏడున్నావంటే ఇంట్లో ఇలా వేరే అన్నయ్య వాళ్ళ రూమ్లో ఉన్న తర్వాత రేపు అత్త అని చెప్పి అమ్మ నాన్నకి చెప్పడం. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళను పరిచయం చేసుకోవడం, షూటింగ్ చేయడం, అక్కడ క్యారెక్టర్ ఒకవేళ చెప్పినాక కూడా నాకు రాక కాదు కానీ భయపడి, డైలాగ్ ఒకటి చెప్పిన తర్వాత వెంటనే చెప్పాలని చెప్తా. కాకపోతే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, ఇప్పుడే నాకు అవకాశం ఇచ్చిర్రు, మరి నేను డైలాగ్ చెప్తే నాకు అత్తదో రాదు, వీళ్ళు ఏమంటారు అనే భయం బాగుండేది. గట్లా ఇక ఫుడ్ ఏ టైంకు తిన్నా, అలా ఎప్పుడు పెట్టినా అప్పుడు నేను తినుకుంటూ, నైట్ అయినా 10 అయినా 12 అయినా, ఇక బాధ చెప్పలేనిది. ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నావు? ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 500, 400, 500. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చిల్లా ఫ్రీగా చేసినావు ఎవరికైనా? ఫ్రీగా చేసిన ఒక 20-25 షార్ట్ ఫిలిమ్స్ ఫ్రీగా చేసినావు. అంటే ఫేమస్ అవుదామని ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా పని నేర్చుకోవాలంటే పోంగానే చేయంగానే ఎవరు కదా ఇయ్యరు కదా అక్క. మనం నేర్చుకున్న తర్వాత ఆ పని వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారు కదా, అట్లా అయిపోయింది. పని వచ్చిన తర్వాత డిమాండ్ చేసుకున్నావు నాకు ఇంత రెమ్యునరేషన్ అని? అంటే ఇప్పటికి కూడా డిమాండ్ ఇంకా లేదు. నాతోటి బాండింగ్ మంచిగా ఉండి, వాళ్ళు కూడా ఛానల్ ఇప్పుడే కొత్తగా పెట్టిర్రా లేకుంటే ఎప్పటి నుంచో ఉందా ఎంత అని చెప్పేసి ఆలోచించే అడుగుతా, తీసుకుంటా. అట్లా అందరి దగ్గర డిమాండ్ చేయాలని కూడా లేదు, అందరు ఒకేలాగా ఉండం కదా అక్క. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం అక్క. అంటే వాళ్ళకి ఇదంతా ఫీల్డ్ గురించి ఏం తెలియదు కానీ నువ్వు ఇట్లా తిరుగుతుంటే నువ్వు కష్టపడ్డం ఇదంతా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అటుగానే తిరుగుతున్నావు ఏంది, పని చేస్తలేవు, అటుగానే తిరుగుతున్నావు, గిట్ల అయితే నడుతుంది అని చేయాలి కానీ
ఇంట్లో ఎట్లా వెళ్తుంది అట్లా ఇట్లా అని మస్తు మాట్లాడారు. వాళ్ళన్న మాటలు వాళ్ళు కూడా అన్నారు కొద్ది రోజులు. ఇక తర్వాత నేను బిజీ అయిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు గట్ల ఉంటుంది అని చెప్పి మళ్ళీ కొంతమంది తెలిసిన వాళ్ళు అదేం పని, ఇట్లా నటించడం ఏంది, అట్లా నటించడం ఏంది, ఇదంతా చేసుడు ఏంది అని చెప్పేసి అని వీళ్ళతో అంటే వీళ్ళకి తెలియక వీళ్ళు వచ్చి నన్ను అన్నారు. అంటే ఏమనేవాళ్ళు అంటే బంద్ చెయ్యి, ఎందుకు నీకు షూటింగ్ ఎందుకు, యాక్టింగ్ ఎందుకు, పాట ఎందుకు, ఏదెందుకు, అదేమిస్తుంది, పైసలు ఇస్తుంది, అదేమన్నా పని చేస్తే పైసలు వస్తాయి కానీ అని చెప్పి ఇట్లా మాట్లాడిర్రు. అట్లా మాట్లాడినప్పుడు నువ్వు బాధపడేవాడు అంటే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పుకునేటోడివి? సమాధానం అంటే నా ఇష్టం ఉన్నది చేస్తా, మీరు నన్ను ఏమనద్దు అని చెప్పి నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఇట్లా ఏడ్చుకుంటే వీడియోస్ చేసినావు కదా, అవి చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చూసి ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఏమైనా అనేవాళ్ళ? అయ్యో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళే ఇట్లా చేసిండు కదా మేము చూసినాం అని చూసేవాళ్ళు. చూసిన వాళ్ళు ఏం చేయాలి, నవ్వాలి, చేయాలి, ఏదో చేస్తారు కదా. ఎంతైనా యాక్టింగ్, అది యాక్టింగ్. రియల్ లైఫ్లో మనం అట్లా ఉండం కదా అక్క. ఎంతైనా ఇతరులను నవ్వించడానికి పెద్ద పెద్ద సినిమాలలోనే చేసిర్రు. ఇప్పుడు మనమో లెక్క ఏం కాదు. అని మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనం చిన్నోళ్ళమే, మనకంటే పెద్దోళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే చూసిన వాళ్ళు ఏమనుకోవాలి, చూసినాం కదా మేము, మరి ఒకళ్ళు ఇక్కడ నుంచి మా సైడ్ నుంచి ఒకళ్ళు ఉండాలి, ఎదగాలి, ఎవరైనా కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది, అందరు ఒకటే పని చేయాలని రూల్ ఏం లేదు అని చెప్పి తెలిసి ఉండాలి వాళ్ళకు, అనటోళ్ళకు. కానీ వాళ్ళకి తెలియదు, కామెంట్ చేయడం అనేది ఒకటే లెక్క. కాకపోతే ఎవరి గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను బతకగలుగుతుంది అంతే. నువ్వు ఈ చావులలో ఏడిచినట్టు ఏడుస్తావు కదా, అంటే అట్లా చెయ్యమని ఎవరైనా చెప్పిల్లా, నువ్వే ఓన్గా చేసినావా? అది ఇగో షార్ట్ ఫిలిమ్స్ చూసిన, సాంగ్స్ చూసిన, ఇవి అవి చూసిన, కామెడీ కావాలి అని చెప్పేసి అన్నారు. అని అంటే ఏదైనా ఒక డిఫరెంట్ ఉండాలి. మనం ఫేమ్ కావాలన్నా ఏదైనా డిఫరెంట్గా ఏదైనా ఆలోచించి మనం చేస్తేనే మనం ఫేమస్ అవుతాం. ఇప్పుడు డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారు, మన టాలెంట్ కొత్తగా చూసినప్పుడే స్టెప్ బై స్టెప్ మనం ఎదిగిన తర్వాత వాళ్ళు మన టాలెంట్ తెలిసి అప్పుడు మంచిగా మాట్లాడతారు. స్టార్టింగ్లో పోయినప్పుడు నా టాలెంట్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నార్మల్ పర్సన్, ఏదో అవకాశం కోసం వచ్చింది కదా, చేద్దామని వచ్చింది కదా అనుకుంటారు ఎవరైనా. ఇక టాలెంట్ చూసిన తర్వాత అప్పుడు మంచిగా మాట్లాడడం నాతోటి, ఇంకో డైరెక్టర్ ఇంకో ప్రొడ్యూసర్ నెంబర్ తీసుకొని కాల్ చేయడం, ఇలా అన్ని జిల్లాల అన్ని మండలాల నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేయడం, రెగ్యులర్గా బిజీ ఉండడం, చేయడం, ఇక్కడ దాకా వచ్చింది కథ. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వెళ్తావు కదా, అక్కడ ఎట్లా ఏడుస్తావు? ఇట్లానే ఏడుస్తావా? నేను ఎందుకోతా, ఎటు పోను అట్లా ఏదో కామెడీ కోసం మాత్రమే షార్ట్ ఫిలిమ్సే చేసిన. దాని ద్వారానే ఫేమస్ అయింది, బాగా వైరల్ అయింది ఆ డైలాగ్. తర్వాత జబర్దస్త్లో చేసిన తర్వాత ఇప్పుడు ఏ బస్ స్టాండ్ కోని, ఏ టెంపుల్ కోని, ఎన్ని జిల్లాల కోని 10 మందిలా 7-8 మంది అన్నా గుర్తుపడతారు, ఫోటో దిగుతారు నాతోటి. అట్లా గుర్తుపట్టి ఫోటో దిగినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యేవాడు? అంటే అసలు నువ్వు ఎవరికి తెలియని ఒక వ్యక్తి అంత ఫేమ్ తెచ్చుకొని, ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ ముందు కానీ ఎవరైనా వచ్చి ఒక సెల్ఫీ అని అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా రియాక్ట్? ఇప్పుడు ఏదైనా టెంపుల్కి పోతే మాట్లాడతారు, లైన్ పట్టాల్సిన అవసరం లేదు, సన్మానం చేస్తారు, మా అమ్మ నాన్నతో మాట్లాడతారు, లోపలికి పంపిస్తారు నన్ను. ఏదైనా హాస్పిటల్కి పోతే డాక్టర్ ఫ్రీగా, జ్వరం వచ్చినప్పుడు ఫ్రీగానే ఇస్తాడు, మెడిసిన్ రాస్తాడు, పంపిస్తాడు. మొత్తానికైతే మస్తు ఫేమ్ అయిపోయినావు. అవునక్క. రీసెంట్గా మల్లిక్ తేజ్ అన్నవాడు ఏదో అవార్డు ఇచ్చినట్టున్నాడు. అవును. అది ఏం అవార్డు, దేనికోసం ఇచ్చిళ్ళు? అయితే జగిత్యాల దగ్గర మన అయోధ్య అని చెప్పేసి విలేజ్ ఉంది, అక్కడ రాముని గుడి ఉంది, అంజన గుడి ఉంది. శ్రీరామనవమికి అవార్డులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకొని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ తర్వాత నాకు కాల్ చేసిన తర్వాత పోయినా అక్కడికి వచ్చినాక మల్లిక్ అన్న అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇంతకుముందు పరిచయం ఉండడం మల్లిక్ అన్న వాళ్ళు అదే ఫస్ట్ టైమా? తెలుసు అన్న వాళ్ళు ఫస్ట్ నుంచి. అదే ఫస్ట్ అవార్డా? లేదు, చాలా వచ్చినాయి, ఎన్నో సన్మానాలు, లెక్కలేనివి అవార్డులు, సన్మానాలు. ఫస్ట్ షూట్ చేయడానికి వెళ్ళినావు కదా, అక్కడ ఎలా ఉండే? అంటే నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానైతే అక్కడికి వెళ్ళినావు, అంటే కెమెరా ముందు భయపడేవాడు, అసలు అక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ అయింది నీకు? కెమెరా అంటే ఫస్ట్ తెలియదు, ఫస్ట్ ఏం చేయాలి, యాక్టింగ్ చేసినప్పుడు కెమెరా చూడొద్దు, యథావిధిగా మనం చేసుకోవాలి. కెమెరా చూస్తే అది అయిపోతుంది, అస్సలే చూడొద్దు. కాబట్టి కొన్ని రోజులకు తెలుసుకున్నా తర్వాత యాక్టింగ్ స్కిల్స్ ఎట్లుంటాయి, ఏది ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎక్కువ చేయాలి, ఎప్పుడు ఎక్కువ తక్కువ చేయాలి, ఎటువంటి క్యారెక్టర్ ఎట్లా వండిస్తే ప్రజలు నవ్వాలి చూసిన వాళ్ళందరూ అని చెప్పేసి అనుకొని ఇక వాళ్ళు చెప్పిన కొద్దిగా నాకు తెలిసిపోయింది ఇక. అంటే ఫస్ట్ కెమెరాని చూసినావా ఫస్ట్ షూట్లో? చాలా సార్లు చూసిన కెమెరా. అంటే వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు ఇట్లా రెడీ రోల్ యాక్షన్ చేసినాక కెమెరా చూసినాం, మళ్ళీ కట్, మళ్ళీ రీటేక్. ఎన్ని టేక్స్ తీసుకున్నావు ఫస్ట్ షూట్కి? స్టార్టింగ్లో ఒక 4-3. ఇప్పుడు 1 మిస్ అయితే 2. వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇట్లా కాదు ఇట్లా చేయాలి, కెమెరాని చూడొద్దని చెప్పేవాళ్ళు, లేకపోతే చిరాకు పడేటోళ్ళు, ఎన్ని టేక్స్ తీసుకుంటాండు ఇట్లా చేస్తాను? పడలేరు అక్క,
ఖచ్చితంగా సీన్ చేస్తాడు అని చెప్పేసి, అంటే నేను మంచిగా మాట్లాడతా కదా ఎవరితోటైనా. ఇప్పుడు బాగా ఓవర్గా డిమాండ్గా మాట్లాడితే దగ్గర కూడా ఎవరు రానియరు. నేను మంచిగా మాట్లాడి అందరితో బాగున్నా కాబట్టి నో ప్రాబ్లం చేసుకుంటూ వచ్చేసిన. ఈ చికెన్ టిక్కలకు ఉల్లిగడ్డలు అన్న షార్ట్ ఫిలిం ఉమ్. అది నీకు ఆఫర్ ఎలా వచ్చింది? అసలు ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఆ ప్రొడక్షన్ ఎక్కడ? ఈ మన లోకల్ వాళ్ళేనా, నాన్ లోకల్ వాళ్ళ? అంటే మొన్న చేసింది చికెన్ టిక్కల ఉల్లిగడ్డలు అంటే మిస్టర్ పల్లెటూరు తిరుపతి అన్న యూట్యూబ్ ఛానల్ అది. ఓకే. రితికక్క నేను భూపాలపల్లి ఆ ఛానల్లో చేసిన ఒక 30-40 షార్ట్ ఫిలిమ్స్. భూపాలపల్లికి వెళ్ళి చేసేవాళ్ళ? భూపాలపల్లి, కరీంనగర్ ఒక 20 వరకు భూపాలపల్లి, మేడారం దగ్గర భూపాలపల్లి, తర్వాత ఒక 10-15 వచ్చేసి కరీంనగర్లో చేసినాం. ఆనని ఇక్కడికి వచ్చిండు. భూపాలపల్లికి అంటే షెడ్యూల్ ఎన్ని డేస్ ఉండేది? ఎన్ని డేస్ వెళ్ళేవాళ్ళు? భూపాలపల్లికి 4 days ఉండేది. ఒక 1 week కూడా ఉంది ఒకసారి. 1 week ఉంటే కూడా రెగ్యులర్ అక్కడే ఉండి చేసేసి వచ్చిన. లాంగ్ కదా. దాంట్లో ఏమన్నా మంచి హిట్ అయిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. హిట్ అయిన డైలాగా అంటే ఈ షార్ట్ ఫిలింలో ఈ డైలాగ్ చేయబట్టి నాకు పేరు వచ్చింది అన్న ఒక డైలాగ్ ఉంటుందిగా. అంటే ఏదో ఒక నువ్వు ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసినావు, దాంట్లో ఏదో ఒకటి అయితే చాలా ఫేమస్ అయిపోతుంది. నీకు నచ్చిన డైలాగ్, ఫేమస్ అయిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. అయితే తర్వాత మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా చేస్తాను నేను. మన రాజా రామ్మోహన్ రెడ్డి అన్న డైరెక్షన్ అన్న మంచిగా రాస్తాడు స్టోరీ. ఇప్పుడు మేమే చేస్తాం విధిగా. అందులో కుమరక్క నేను. సో కుమరక్క మా అమ్మ అన్నమాట. ఓకే. భూమయ్య మా డాడీ. తర్వాత ఆయన ఇడిచిపెట్టి ఉల్లిగడ్డలతో పోతుంది మీ అమ్మ. మా అమ్మ. ఇక పోతే అప్పుడు ఏముంది ఎట్లా అని చెప్పేసి అందరం ఎడతాం ఇక ఆర్టిస్టులు అందరం. అది ఎట్లా ఎడతా అంటే ఓ బా బాపు కర్రగున్నాడా నీ అవ్వ నువ్వు ఎర్రగున్నంతో పోతివాయే అవ్వో ఓ బాబుకే సోకులు ఇవ్వని అవ్వో నువ్వు సోకులున్నంతోటి పోయినవాయే అవ్వో ఓ బాపు కడ్డం తెల్లబడ్డదా అని అవ్వో నువ్వు నల్లగడ్డ పొంతోటి పోయినవాయే అవ్వో ఓ బాపు పండ్లు పాసున్నాయా అని అవ్వో నువ్వు తెల్లగున్నంతోటి పోయినవాయే అవ్వో ఓ పోతే పోతివి కానీ అవ్వో నీకు ఉల్లిగడ్డలోడే దొరికిండాయే అవ్వో ఓ ఉల్లిగడ్డలోడి ఇడిచి పెడితే అవ్వో నువ్వు ఎల్లిగడ్డలతో పోతావాయే అవ్వో అంటే పోతే పోయినావు కానీ ఉల్లిగడ్డలతోనే పోయినావు అని అన్నావు కదా. అంటే ఇంకా వేరే ఎవరితో పోయినావు ఓకేనా? అట్లా ఇక మస్తు ఒక 1 million వెళ్ళిపోయింది ఆ షార్ట్ ఫిలిం. మళ్ళీ ఆమె తిరిగి వస్తుంది కదా, వచ్చినాక కూడా మీరు ఒక పాట పాడిల్లు అదొకసారి. తర్వాత ఏమైంది ఉల్లిగడ్డలతో పోయినాక వచ్చిన తర్వాతనే ఇట్లా ఏడ్చినాం. ఆయనతో ఏడ్చిన తర్వాత ఏమైంది, తర్వాత మళ్ళీ ఇక స్టేషన్కి అయింది. పోలీస్ స్టేషన్కి అయింది. పోలీస్ స్టేషన్కి అయిన తర్వాత కేసు పెట్టిన తర్వాత ఇక ఏమైందో తర్వాత ఎపిసోడ్లో వస్తుంది. కేసు ఎవరి మీద పెట్టింది? అది ఉల్లిగడ్డలో ఆడకట్టెల మీద పెట్టింది. ఎందుకు? గిట్లనే ఉంటుందా, గిదేనా లెక్క, గిదేనా తర్వాయి తంతు రీతి రీవాయి అని చెప్పి పొట్టు తిట్టిరు. గిట్లనే పోతావా అని అంటే మరి ఏం చేయమంటే నువ్వేమో మిండలతోటి పోతే అది ఎట్లా అట్టిగా ఉంటుంది, మరి మొగోడు వంటక తిన్న గోస అవుతుందని చేసినాం అని. అంటే ఇప్పుడు ఈ పాట పాడినావు ఉల్లిగడ్డలది, అది వాళ్ళే ఇచ్చేటోళ్ళ స్క్రిప్ట్, నువ్వేమైనా హెల్ప్ చేసేవాడు ప్రతి స్క్రిప్ట్లా? మనపల్లె టాలెంట్ అనే ఛానల్లో రాజా రామ్మోహన్ రెడ్డి అన్న మస్తు రాస్తాడు ఆ స్టోరీ. నేను కంటిన్యూ చేస్తా ఆ ఛానల్లో. మంచి మంచి స్టోరీలు రాస్తాడు, నాకు కూడా బాగా నస్తాయి. మళ్ళీ నేను మిస్టర్ మల్లికార్జున్ అన్న ఛానల్లో కూడా చేసిన చాలా. ఓకే. ఇప్పుడు నీకు స్క్రిప్ట్ ఇస్తారు కదా, ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతుంది దాన్ని? ఇప్పుడు అప్పుడే చెప్పేస్తారు అక్క. ఇప్పుడు షూటింగ్ అని చెప్తాం యథావిధిగా మనం వెళ్ళిపోతాం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మన క్యారెక్టర్ వచ్చిన తర్వాత డైలాగ్ చెప్పమంటారు. ఒకటి చెప్పిన తర్వాత రోల్ అయితే రెండోసారి. నువ్వు ఇవే కాకుండా సాంగ్స్ రాస్తావు, పాడతావు అని విన్నా. సో ఎన్ని సాంగ్స్ రాసినావు? నువ్వు రాసిన సాంగ్స్ నువ్వు సింగింగ్ అంటే పాడినావా? పాడినా, సేకరించి రాసిన. ఎన్ని సాంగ్స్ రాసినావు? ఒక 10 వరకు అక్క. అన్నీ రిలీజ్ అయినాయా? అన్ని కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని కాలేవు. ఓకే. నీ ఛానల్లోనే రిలీజ్ అయినాయి, బయట వాళ్ళకి? నాకు ఛానల్ లేదక్క ఇప్పటికీ. ఏదైనా అన్ని ఛానల్లో చేస్తా. ఒక 2 సాంగ్స్ వాడు, నువ్వు రాసిన దాంట్లో నీకు నచ్చిన 2 సాంగ్స్ వాడు. సరే అక్క.
గుల్లెడే కులదాన గుణకరత్నము దాన గూడేటి బాలో నా మదనాటి సిలుక గూడేటి సిలకో నా మదనాటి సిలుక ఎత్తడే కులదాన ఎండి రత్నము దాన ఎంతందమమ్మో నా మదనాటి సిలుక ఎంతందమమ్మో నా మదనాటి సిలుక ఏడు తంతల మంచె ఎక్కరాదు దిగరాదు మూడు తంతల కచ్చి ముద్దియ రాయే నా మదనాటి సిలుక ముద్దియ రాయే నా మదనాటి సిలుక ఏడు తంతల మంచె ఎక్కరాదు దిగరాదు మూడు తంతల కచ్చి ముద్దియ రాయే నా మదనాటి సిలక ముద్దియ రాయే నా మదనాటి సిలుక గుల్లడే కులదాన గుణకరత్నము దాన గూడేటి సిలకో నా మదనాటి సిలుక గూడేటి బాలో నా మదనాటి సిలుక. సో ఈ సాంగ్ సింగర్ ప్రభా ఒక సాంగ్ పాడింది, మంచి దిగు మహారాజా ఏడు తంతల మంచె ఎకరాదు దిగరాదు మూడు తంతల కచ్చి ముద్దియి పోవో మంచె దిగు మహారాజా హంస. సో ఈ సాంగ్ నువ్వే ఇచ్చినావు వాళ్ళకి ట్యూన్ ఏమన్నా, లేకపోతే అది చూసి నువ్వు రాసినావా? అంటే సేమ్ కాపీ ఉన్నట్టుంది సాంగ్. ఇక సాంగ్స్ ఉన్నట్టు ఉంటాయి కదా సేకరణ సాంగ్స్. దాని తర్వాత నువ్వు రాసినావు, నీ తర్వాత వాళ్ళు చేసిల్లా? నేనే ఫస్ట్ చేసినాను. నువ్వే ఫస్ట్? అంటే ఈ సాంగ్ ఎట్లా రాసిన? అంటే సేకరణ సాంగ్ అన్నావు కదా, ఎవరి నుంచి సేకరించిన ఈ సాంగ్? మా నాన్నమ్మ ఇచ్చింది పాట, ఇచ్చిన తర్వాత ఒక 2 లైన్లు ఇచ్చిన తర్వాత విన్న తర్వాత మళ్ళీ మిగతా ఇక పాడేసిన. ఒక 5 lakhs వ్యూస్ ఏమో వెళ్ళిపోయింది అది. సో సేకరణ కాకుండా నీ సొంతంగా నువ్వు ఏమైనా రాసినావా? ఏం రాసినావు? గిరిగిరి జంగం గిరాటి జంగం శంభు ఊదనే శంపదెబ్బనే సేతుకిచ్చనే సాగదోలనే ఏటి జంగామె గాని పూలేరా నువ్వు రాయే ఏటి జంగామె గాని గిరిగిరి జంగం గిరాటి జంగం శంభు ఊదెరా శంపదెబ్బరా సేతుకిచ్చరా సాగదోలెరా ఏటి జంగామె గాని పూలేరా నేను రానో ఏటి జంగామె గాని గిరి జంగం గిరాటి జంగం శంభు ఊదెనే శంపదెబ్బనే సేతుకిచ్చనే సాగదోలనే. ఈ సాంగ్ నువ్వు రాసుకున్నావు ఓన్గా? ఇంకా అంటే నీ ఓన్గా ఎన్ని సాంగ్స్ రాసినావు? సేకరణ ఎన్ని సాంగ్స్? సేకరణ ఒక 7-8 ఉంటాయి అక్క. నా ఓన్ సాంగ్స్ మళ్ళీ రికార్డింగ్ కాకుండా స్టేజ్ల మీద ఎన్నో వాడిన. అంటే నువ్వు ఇట్లా పొలం పనులకు ఎప్పుడైనా వెళ్ళేవాడివా? అంటే లేదక్క, మన పొలం పని ఉన్నప్పుడే చేసిన. ఇక మన బిజీ అయిపోయిన తర్వాత ఇక వేరే వర్క్ ఏం లేదు, మొత్తం షూటింగ్స్. అంటే పొలం పనికి వెళ్ళినావని ఎందుకు అడిగిన అంటే పొలంలో నారేసుకుంటూ కూడా చాలా పాటలు పాడతారు. ఇప్పుడు మన కనకవ్వ అట్లా నారేసుకుంటూ పాట పాడినాయి, ఇక్కడ వచ్చి పాడి చాలా ఫేమ్ అయిపోయింది. అట్లా నువ్వేమైనా సాంగ్స్ పాడేవాడివా? పాడుతున్నప్పుడప్పుడు ఇంటి ముందు సేదబాయి నా రామసిలుక నిలు సేదే బాలో నా రామసిలుక నిలు మోసే బాలో నా రామసిలుక సేదబాయి ఎనుకాల నా రామసిలుక ఆగి చూసేదెవరే నా రామసిలుక నిలు మోసేదెవరే నా రామసిలుక ఇంటి ముందు సేదబాయి నా రామసిలుక నిలు సేదే బాలో నా రామసిలుక నిలు మోసే బాలో నా రామసిలుక. ఈ సాంగ్ అంటే చైన్లలో వాడేవాడివా? చైన్లో వాడదాను. చైన్లలో వాడిన పాటలు ఏమైనా ఇక్కడ మన రాసి ఎవరికైనా ఇచ్చినావా? రాసి అంటే ఇవ్వలేదక్క, ఇవ్వలేదు. కానీ ఇక అన్నీ పాడతాయి ఇప్పుడు కూడా, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పాడుతూనే ఉంటాయి. ఇక అంటే నువ్వు సాంగ్స్ రాయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే సింగర్ నవ్వాలి, ఆల్రెడీ ఒక టాలెంట్ ఉంది నీకు, కామెడీ. అంటే నేనంటూ తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కానీ, తర్వాత ఫీల్డ్కి అయినాక తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఈయనకి టాలెంట్ ఉంటుంది, అంత సీన్ ఉందా, ఇడు చేస్తాడా, అంత సీన్ లేదు అనుకున్న వ్యక్తులే అప్పుడు. ఇక యథావిధిగా అంచెలంచెలుగా ఎదిగినాక, అన్ని అవకాశాలు వచ్చినాక, అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటి చూసి ఎన్నో మాటలు, అవమానాలు, ఎదురు దెబ్బలు అవన్నీ తలిగినాయి. అవన్నీ వాళ్ళకి ప్లస్ అయిపోయినాయి. సో ఆ ఎదురు దెబ్బల వల్ల ఒక లిరిక్ రైటర్ కూడా అవ్వాలని అనుకున్నాం. అవును. మళ్ళా పాట వారు రా దీనికి అంటే సూపర్ వాడిండి అనే కాడికి వచ్చింది కథ. మళ్ళా యాక్టింగ్ చేయరాదు అంటే నీ అవ్వ ఒక్కరోజు అనేది ఇంటికాడ ఉంటలేడు, ఒక్కరోజుకి ఎన్ని పైసలు వస్తాయో అనుకునే కాడికి వచ్చింది కథ. తర్వాత మళ్ళా యూట్యూబ్లోనే చేస్తాడు, పెద్ద సినిమాలు తీస్తాడు, అంత సీన్ ఉందా అనుకున్న తర్వాత బలగంలో చూసిన తర్వాత బలగంలో కానీ డైలాగ్ లేదు, సో కనిపించింది అంతే ఆ సినిమాలో. ఇక తర్వాత మళ్ళీ జబర్దస్త్లో 20-25 ఎపిసోడ్ చూసిన తర్వాత మంచి మంచి ఇంటర్వ్యూలు, మన శివన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇక
పేపర్కి వచ్చింది, టీవీకి వచ్చింది, అన్ని ఛానల్లో. ఏమైనా సినిమా ఆఫర్లు వచ్చినాయా బల్గం తర్వాత? ఓటీటీ మూవీస్ చేశాక రిలీజ్ అయినాయా? కాలేదు ఇంకా. సో మీ ఫ్యామిలీ ఎంతమంది? నువ్వు ఒక్కడివేనా? మా డాడీ, మా అమ్మ, నేను, నా భార్య. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? 2 అక్కలు 2 బావలు. అక్కలకు పెళ్ళిళ్ళు అయినాయా? 2 అక్కలకు పెళ్ళయింది. పెద్దక్కకు పాప బాబు, చిన్నక్కకు పాప. సో అక్కలకు బావలకి కొద్ది రోజులు ఇష్టం లేదు. అయితే వాళ్ళకు లేక కాదు కానీ జనాలు ఏమంటారో, చూసిన వాళ్ళు ఏమంటారో, కామెంట్ చేస్తారు కావచ్చు, ఇట్లా అట్లా మాట్లాడతారు కావచ్చు, ఎన్నో అంటారు, అవసరమా మనకు అని చెప్పేసి కొద్ది రోజులు మాట్లాడిర్రు. వాళ్ళ వలన కూడా కొంచెం బాధపడ్డాను. అంటే ఏమనేవాళ్ళు? నీతో డైరెక్ట్ చెప్పేవాళ్ళ? వీళ్ళు అన్నారు అని అంటే బాధపడతా కావచ్చు అని చెప్పకపోయేది. మరి నీకెట్లా తెలుసు? అంటే వాళ్ళు అనుకున్నారు అని. నువ్వు బంద్ చేయి పోవద్దు అనేటోళ్ళు. ఏం చెప్పకపోయేటోళ్ళు? ఏం చెప్పకపోయేటోళ్ళు. మీ బావలు కూడా ఎందుకు ఏదైనా పని చేయి కానీ, చదువుకో కానీ, అదేంది అద్దు అని చెప్పేసి అనేటోళ్ళు. తర్వాత నేను ఎందుకు వద్దు, నాతోటి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి నేను అలుగుదును, బాధపడదును. ఇక తర్వాత యథావిధిగా స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఇక ఫ్యామిలీ, అక్కలు, బావలు, పిల్లలు అందరు ఫుల్ సపోర్ట్. అంటే సీనుకి ఫేమ్ వచ్చినాక అందరు సపోర్ట్ చేసి? అందరు సపోర్ట్. సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్నకు షుగర్ వచ్చి కాలు ఇన్ఫెక్షన్ అయిందక్క. నాన్న ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ఏం చేయడు కానీ అమ్మ బిడీలు చేస్తుంది, వ్యవసాయం పనులకు పోతుంది అప్పుడప్పుడు. ఇంట్లో ఇంకా మొత్తం నువ్వేనా చూసుకోవడం? ఈ 3-4 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కటి అన్నీ నేనే చూసుకున్నా. ఈ ఫీల్డ్కి రాకముందు ఎట్లా, అంటే ఇంట్లో ఎట్లా నడిచేది? అప్పుడు డాడీ బాగానే ఉన్నాడు, మార్కెట్లో కూరగాయలు అమ్ము, వ్యవసాయం చేసు, అమ్మ పనికి పోయేది, వాళ్ళు చూసుకున్నారు. డాడీ ఇట్లా అయిన తర్వాత నేను ఫీల్డ్ బిజీ అయిన తర్వాత నాకు పేమెంట్ వచ్చింది, నేను బిజీ అయిపోయినా. ప్రతి ఒక్కటి పండగలు, పబ్బాలు, హాస్పిటల్ ఖర్చు అంటే ఇంట్లో అంటే ప్రతి ఒక్కటి నేనే చూసుకుంది. ఇక అంటే వాళ్ళు అంత కష్టపడి నేను చదివిపించిల్లు కదా, చదువుకోమని చెప్తే నువ్వు చదువుకోకుండా ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే వద్దు మానే అంటే వీళ్ళకు చేయని అట్లా వేయాలి, టీవీలు అందరూ హీరోలు హీరోయిన్లు అందరూ చేస్తలేరా, టీవీలో మనం చూస్తలేము, వాళ్ళు వేయండి అత్తున్నాయి అని వీళ్ళకి ఇంట్రెస్టే. ఇప్పుడు మా అమ్మ కూడా పాటలు పాడుతుంది. అవునా? మా అమ్మ నుంచే నాకు వచ్చింది. మా అమ్మ మస్తు పాడుతుంది పాటలు. మా అమ్మ నుంచే నాకు వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇతరులన్న మాటలకి బయట అమ్మలక్కల ముచ్చట్లు, ఇది చూసినాం, నవ్వినాము, గిది అవసరమా, గదేం చేసుడేంది, ఇట్లా చేసుడేంది అన్నీ ఎప్పుట్లా వాళ్ళకి ఇట్లా నిరి అని చెప్పి ఇలా బాధ అంతే. తర్వాత పట్టించుకోలేదు వీళ్ళు కూడా, నాకు సపోర్ట్ చేసారు కాబట్టి నేను ముందుకేనే. ఇక ఇంకా నీకు ఫేమ్ వస్తుంటే సరే చేసుకొని ఆయన బతికేదో బతుకుతుండు అన్నట్టు. ఇప్పుడు మా కొడుకు తాగుతుండు, తింటుండు, తిరుగుతుండు, 30 ఏళ్ళు వచ్చినా ఏం పని లేదు అన్నోళ్ళు ఏం పని లేదని బాధపడుతున్నారు. నన్నోళ్ళ వాళ్ళ నేను నన్నోళ్ళు మీ మమ్మీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. అప్పుడు అమ్మ హ్యాపీయా? హ్యాపీ. నా కొడుకుని ఆ రోజు అట్లా అన్నారు, ఇవాళ నా కొడుకు మంచి స్థాయిలో ఉన్నాడు. అవును, ఫుల్ హ్యాపీ. సో నువ్వేదో పాట పాడుతున్నావు, ఉయ్యాలో ఉయ్యాలో అని. అసలు ఆ పాట ఏంటి, ఒకసారి పాడు. అయితే అన్ని ఛానల్లో చేసిన తర్వాత పెద్దిరాజు ప్రజా సింగర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అలా మొత్తం డెత్ సాంగ్సే. తర్వాత అందులో ఛానల్ మొత్తం డెత్ సాంగ్సే. ఇక అట్లా ఇట్లా కూడా రాద్దామని చెప్పేసి ఇక ఉయ్యాలో ఏ టైప్లోనని రాసి పాడుతున్నా నేను. ఒకసారి పాడవా పాట? ఉయ్యాలో 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 నేను వెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేను వెళ్ళిపోతున్నా, ఉయ్యాలో నా ఊరు రామజిపేట, ఉయ్యాలో నా పేరు నరసవ్వ, ఉయ్యాలో ఊరికి చివరన ఇల్లు కట్టుకున్న నేను వెళ్ళిపోతున్నా ఓ అయ్యలారా. ఉయ్యాలో 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 నేను వెళ్ళిపోతున్నా, ఉయ్యాలో ఊరు పైలాము, ఉయ్యాలో ఇల్లు పైలాము, ఉయ్యాలో ఇల్లు పైలాము, ఉయ్యాలో పిల్లలు పైలాము, ఉయ్యాలో. ఇట్లా ఇది మా అమ్మమ్మ మీద రాసుకున్నా నేను. అంటే ఇట్లా రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది నీకు అసలు? అంటే సాంగ్స్, ఉయ్యాలో సాంగ్స్ అందరు సింగర్లు పాడిరక్క యూట్యూబ్లో స్టేజ్ల మీద. కాకపోతే నేను కూడా పాడాలి ట్రై చేస్తాను. అంటే ఉయ్యాలో అంటే అందరు చావు పాటలే పాడేవాళ్ళ, లేకపోతే ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉయ్యాలో అనేది? అది చావు సాంగ్సే వాడిన, ఇప్పుడు డెత్ సాంగ్సే వాడిన రికార్డింగ్. స్టేజ్ల మీద వాడేవాళ్ళు అన్నావు కదా, స్టేజ్ల మీద వాళ్ళు ఫోక్ సాంగ్స్ వాడేవాళ్ళ, వాళ్ళు కూడా ఇట్లనే చనిపోయిన వాళ్ళయ్యా? మొన్న ఎలక్షన్స్కి అయినప్పుడు 1 month చేసినాం. అప్పుడు అక్కడ స్టేజ్ మీద వాడడం, ఉయ్యాలో అని చెప్పి వేరే వేరే సాంగ్స్ వాడడం. ఇప్పుడు ఇది ఈ ఏరు వడ్డ తెలంగాణ ఎదల మీదరా, ఈ ఎతలు తీర్చ జెండ ఒక్కటి ఎగిరినాదిరా,
చెరువు నిండి శిలక పండి శ్రమ ఫలితము దక్కెరా 60 ఏండ్ల ఆకాంక్షకు అగో 60 ఏండ్ల ఆకాంక్షకు అర్థమిదని తెలిపెరా దందర దన్నెయ్యిరి దన్ మెరిసే పదం పాడు పదం జయ హో జై తెలంగాణ దందర దన్నెయ్యిరి దన్ మెరిసే పదం పాడు పదం జయ హో జై తెలంగాణ. మస్తు అన్ను. ఇది నువ్వు ఓన్గా రాసుకున్నావా? లేదక్క, పాట వచ్చింది అన్న వాళ్ళు శ్రీకాంత్ అన్న అని చెప్పేసి ఉన్నారు ఎలక్షన్స్కు. నేను ఆనంద్ లీడర్ అనమాట. అలాగే అప్పుడు చెప్పేసి పాడేసిన. సో నీకు జబర్దస్త్లో అవకాశం ఎట్లా వచ్చింది? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? నీకు కాన్సెప్ట్ కానీ చెప్పే వాళ్ళ ఎలా ఉండే వాళ్ళ టీం నీతోని? జబర్దస్త్లో ఇక ఇన్స్టాగ్రామ్లో చూసిన తర్వాత వైరల్ అయిన తర్వాత అన్న వాళ్ళు కాల్ చేసిన తర్వాత ఆయన పోయినా మస్తు మాట్లాడినా, రిసీవ్ చేసుకున్నాను. సద్దమన్న, యాదమరాజన్న, భాస్కర్ అన్న, బల్వీర్ అన్న, పులి అన్న వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. పోయినా ఫస్ట్ ఒకసారి భయపడ్డా, స్కిట్ షార్ట్ ఫిలిం కాదు కదా స్టేజ్ మీద, ఇది పెద్ద షో కాబట్టి అని కొంచెం భయపడ్డా. కాకపోతే బాగానే చేసిన, మెచ్చుకున్నారు. మంచి నాకు ఎప్పుడు క్యారెక్టర్ ఇచ్చారు, చేసుకుంటూ వచ్చేసిన. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ భయపడకుండానే చేసినా, మంచిగా చేసిన అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యేలా నేను పిలుచుకున్నందుకు? ఫస్టే భయపడతా, మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ భయపడి ఉంటుంది. మొత్తం ఇక దాంట్లో లీనమైపోతావు. ఇక లీనమై చేయడం అదే క్యారెక్టర్ అయినా. కాకపోతే కొంచెం ముందే ఇక వేస్తాను ఎట్లనో ఏమో, వేస్తా కావచ్చు ఎట్లనో ఏమో, ఎట్లా వస్తుందో ఏమో అట్లా భయం. వచ్చినాక ఎట్లా దాన్ని చూసుకొని మస్తు మురిసిపోయేటాడుగా? మస్తు మురిసిపోతా. ఎట్లా మురిసిపోతావు ఒకసారి చూపి. ఎట్లా అంటే ఇక బాగానే చూపించినట్టు చేసినావు ఎట్లా అంటే అని. జబర్దస్త్ నీకు ఫస్ట్ పేమెంట్ ఎంత? పేమెంట్ తీసుకున్నావా? తీసుకున్నా కానీ చెప్పదలుచుకోలేనక్క. ఓకే. జబర్దస్త్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇంకేమైనా ప్రోగ్రామ్స్లో ఛాన్సెస్ వచ్చినాయా? చేసినావా? తర్వాత సుమక్క న్యూ ఇయర్ దావత్, సుమా అడ్డా అని చెప్పేసి న్యూ ఇయర్ దావత్ షో జరిగింది. సో అప్పుడు అన్న వాళ్ళు నన్ను పిలిస్తే పోయినప్పుడు స్కిట్ చేసినాం మేము. ఆ షోలో వచ్చింది. ఒకసారి ఏ స్కిట్ అది గుర్తుకు లేదక్క. సో జబర్దస్త్లో ఏమన్నా ఇన్సల్ట్ అయిందా? ఎవరైనా ఇన్సల్ట్గా మాట్లాడడం కానీ అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నావా? లేదక్క, నన్ను ఎవరు ఏమనలేరు. బాగా వాళ్ళు వీడియోస్కి ఇట్లా అన్న వాళ్ళు చూసిరు కాబట్టి, బాగా చేస్తాడని నన్ను పిలిపించారు కాబట్టి మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. ఫుడ్ టైం కానీ టిఫిన్ టైం కానీ తినమని చెప్పారు. మంచిగానే క్యారెక్టర్ ఇచ్చారు, మంచిగానే ప్రిపేర్ అయినా, మంచిగానే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినాం. కృష్ణ భగవాన్ సార్, ఇంద్రజ మేడం, శ్రీనివాస్ వచ్చిన తర్వాత స్కిట్ సూపర్ అని చెప్పేసింది. మస్తు హ్యాపీగా ఫీల్ అయినా? అప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. రీసెంట్గా మ్యారేజ్ అయినట్టుంది. అవును. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ అనుడుతున్నా మొత్తం బ్రైట్ అయిపోతున్నావు. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే మా మామ బిడ్డనే నాకు ఇష్టమే, చూసిన ఇప్పటి నుంచి. అంటే మీ మేనమామ బిడ్డనా? మేనమామ బిడ్డ. ఎన్ని ఇయర్స్ లవ్? ఒక 4-3 months అంతే. మేనమామ బిడ్డ 4-3 months లవ్ అంతేనా? లవ్ ఎలా పుట్టింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిలో మేనమామ బిడ్డనే కదా, సడన్ గా చిన్నప్పటి నుంచి లేదా 4-3 months లోనే నీకు లవ్ ఎలా కలిగింది? ఇక మా వాళ్ళే కదా, మా మామ బిడ్డనే కదా చేసుకోవాలి, అమ్మ నాన్నకి ఇష్టమే కదా, అటు అత్తమ్మ మామ వాళ్ళకి ఇష్టమే కదా అని చెప్పేసి లవ్ చేసినావా? ఎన్ని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకో, ఎక్కడ చేసుకుంటాడో అట్లా ఇట్లా అని చెప్పేసి ఎంతోమంది అనుకున్నారు. పోతే అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఓన్లీ పని వరకే షూటింగ్ అయినాం, చేసుకున్నాం. తర్వాత పెద్దల మాట వినాలి కాబట్టి లవ్ చేసి చేసుకుంటాడు కావచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ అట్లా ఏం లేదు. మా అమ్మ నాన్న చూసిన వాళ్ళను మన వాళ్ళని చేసుకోవాలి అన్నారు చెప్పారు కాబట్టి పెద్దల మాట వినాలి కాబట్టి నేను మా అమ్మ నాన్న మాటినే చేసుకున్నా. అంటే ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావా, మీ వైఫ్ ప్రపోజ్ చేసిందా? ఇద్దరం. ఇక ఇద్దరం. అంటే ఇష్టమే, నాకు ఇష్టమే, ఇద్దరికి ఇష్టమే. మీ ఇంట్లో ఎట్లా చెప్పుకున్నారు? అంటే నేను చేసుకుంటాను నువ్వు చెప్పినావా, లేకపోతే చేసుకోమని మీ ఫ్యామిలీ అన్నాక లవ్ చేసుకున్నారా? నేను చెప్పిన, మా అమ్మ నాన్నకి నేను చెప్పిన. సో నా గురించి వాళ్ళు కూడా అనుకున్నారు, మన పిల్లగాడ కదా అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత రమ్మన్నారు, ఇంటికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అయింది, రిసెప్షన్ అయింది. కట్నం ఎంత తీసుకున్నావు? తీసుకున్నా ఒక 17-18 లక్షలు తీసుకున్నా. 17-18 లక్షలు అంటే సెలబ్రిటీ అని డిమాండ్ చేసిన ఏమైనా కట్నం? వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఇచ్చిల్లా? వాళ్ళు ఇష్టంగా ఇచ్చిర్రు అంతే. నువ్వు అడిగినావా? లేకపోతే అంటే నాకు మాట ముచ్చటైనప్పుడు అయితే కట్నం గురించి కూడా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు ఇచ్చి వాళ్ళే అంత కట్నం ఇస్తా అన్నారా?
అంటే డాడీ కూడా అడిగిండు. ఓకే. డాడీ కూడా అడిగిండు. అడిగిన తర్వాత ఇంత కాదు ఇంత అని చెప్పేసి మాకు ఎంత తెలియదని అడిగిళ్ళు? 30-40 లక్షలు అడిగి ఉంటారా? అడిగిండు ఒక 23-25 దాకా. ఓకే. అంటే ఆ కట్నం పైసలతో ఏమైనా ఓన్గా షార్ట్ ఫిలిమ్స్ తీసే ఆలోచన ఏమైనా ఉందా? లేదక్క, ఇంకేదన్నా ఓన్గా ఇక్కడ ఏదన్నా ఉంటే ఏదన్నా చేసుకోవాలంటే మన ఇప్పుడు వ్యవసాయం గురించి కానీ మన పొలం గురించి అది ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాం కావచ్చు. ముందు ముందు అవసరంకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాకపోతే ఇప్పుడైతే లేదు ఆ ఆలోచన. నీకు ఇంత టాలెంట్ ఉందిగా, ఓన్గా ఛానల్ పెట్టుకోవచ్చు కదా. అయితే డాడీకి షుగర్ వచ్చి అట్లా ఇన్ఫెక్షన్లో ఒక 10-12 లక్షల వరకు అయినాయి. చేతిలో డబ్బులు లేకుంటే అయిపోయినాయి. ఇక నేను చేసిన డబ్బులు వస్తే ఇంట్లకు అన్ని పండగలు పబ్బాలు ఇప్పుడు మన అక్కలు బావలు అమ్మ నాన్న వీళ్ళందరినీ చూసుకొని చేయడం. ఇప్పుడు ఎన్ని డబ్బులున్నా సరిపోతాయి అక్క. ఇట్లా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల్లో తీసుకుంటూ ఇట్లానే నడిపించిన తప్ప ఇక ఛానల్ పెట్టాలి నా సొంతంగా కానీ అనుకోలే. మళ్ళీ నేను ఒక్కొని ఉన్నా, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు కావాలిగా, ఆర్టిస్ట్ కావాలి, కెమెరా ఎడిటింగ్ చేసేటోళ్ళు కావాలి, మేము అన్నీ చూసుకుంటాం నువ్వు చేయనటోళ్ళు కావాలి. ఇక్కడ ఇక పోయి నేను కరీంనగర్ పోవాలి, జగిత్యాల పోవాలి, పెద్దపల్లి, హుజరాబాద్, భూపాలపల్లి, మేడారం అటు సైడ్ షూట్లు ఎక్కడుంటే సిద్దిపేట ఎక్కడుంటే అక్కడ ఆ జిల్లాకి మండలానికి పోయి చేసి రావాలి. మళ్ళీ ఇక్కడ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లు ఉన్నావు కదా, నీకు అంటే ఫీల్డ్లో అందరు పరిచయం అయ్యే ఉంటారు. నువ్వు పెడతా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా? లేరంటే వాళ్ళు రాలేరు కదా అక్క. యాక్టింగ్ చేయడానికి వస్తారు కావచ్చు, వాళ్ళు షూటింగ్ ఇక్కడ ఉంది అని చెప్పి వస్తారు కావచ్చు. కాకపోతే ఇక్కడ నాకు సపోర్టు లేదు. ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, అంటే తను ఎప్పుడైనా ఇట్లా ఏడ్చుకుంటే వీడియోస్ చూసి అంటే ఇలా చెయ్యకు మంచిగా చేయని ఏమైనా చెప్పిందా? లేదు, ఆయనకి ఇష్టం కదా, ఆయనకు ఉన్నది ఊకే చేస్తానా అని చెప్పి ఒక ఫేమ్ కావడానికి మాత్రమే సపోర్ట్ చేసింది. ఫేమ్ కోసం వైరల్ కావాలి, అందరికి జనాలకు తెలియాలి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అప్పుడు చేసిన. తర్వాత ఏదో విధంగా ఏ క్యారెక్టర్ వస్తే అది చేసుకుంటాం కానీ ఊకదే చేయలేం కదా అక్క. ఊకిదే చేస్తే సేమ్ క్యారెక్టర్ రాదు, అంటే ఏం చేసినా అన్ని ఇట్లనే చేస్తాడని ఒకటి పడిపోతుంది. మనం డెత్ అయినా చేయాలి, లేదంటే బర్త్ అయినా చేయాలి, ఏదైనా చెడ్డోని క్యారెక్టర్ చేయాలి, మంచోని క్యారెక్టర్ చేయాలి. సో మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది? అంటే పెళ్ళికి ముందు మంచిగా ఉందా, పెళ్లి తర్వాత మంచిగా ఉందా లైఫ్? అప్పుడైనా బాగానే ఉంది, ఇప్పుడైనా బాగానే ఉంది, నో ప్రాబ్లం. అంటే మంచిగా తప్పించుకుంటున్నావు? అయ్యో లేదక్క, బాగానే ఉందిగా. బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే మీరు ఇద్దరు ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు? అంటే మేనమామ బిడ్డ అయినప్పటికీ మీరు లవ్ చేసుకున్నారు కదా, ఫస్ట్ అంటే ఎట్లా మాట్లాడుకున్నారు? ఆమెకి ఇష్టమే నాకు ఇష్టమే కాబట్టి బాగానే మాట్లాడుకున్నాం. ఆమెకి ఇష్టం అని నీకు ఎట్లా తెలిసింది? అంటే ఆమె చెప్పుకుంటేనే కదా తెలుస్తుంది. నాకు చెప్పిందిగా. ఎప్పుడు? అప్పుడే చెప్పింది పెళ్లి. ఎప్పుడు? పెళ్లి కాకముందు చెప్తేనే పెళ్లి చేసుకున్నారు అంటే ఫోన్ చేసి చెప్పిందా, డైరెక్ట్ కలిసి మాట్లాడుకున్నారా? ఫోన్ చేసింది, కరీంనగర్ షూటింగ్ పోతున్నా, అప్పుడు మ్యారేజ్ గురించి చెప్తుంది కావచ్చు అని చెప్పి తర్వాత నేను షూటింగ్ పోతున్నా అని చెప్పిన. అంటే నీకు ముందే తెలుసా ఆమెకు నువ్వు అంటే ఇష్టం, నీకు ఆమె అంటే ఇష్టమని? నాకు తెలుసు, నాకు ఇష్టమే, ఆమె కూడా ఇష్టమే. అంటే నీకు ముందు తెలిసి ఆమె ఎక్కడ ఈ విషయం చెప్తుందా నేను షూటింగ్ పోతున్నాను కట్ చేసినావా? అంటే మ్యారేజ్ అయింది, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, కాలేదు పెళ్ళి. తర్వాత షూటింగ్ పోతున్న తర్వాత మాట్లాడతా అని చెప్పి, అంతకన్నా ముందు మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడింది వేరు కాబట్టి అట్లా అన్నా. నువ్వు మస్తు స్కిప్ చేస్తాను. నేను ఏం అడిగినా ఫస్ట్ కాల్ చేసి నీతో ఏం మాట్లాడింది, మీరు ఎట్లా అంటే లవ్ చేసుకుంటున్నామని ఎట్లా మాట్లాడుకుంటారు? నేను అడిగిన తర్వాత ఏమని అడిగినావు? నేను అంటే ఇష్టమా కదా అని అడిగిన. డైరెక్ట్ ఇష్టమే అని చెప్పింది. ఇష్టమే అని చెప్పింది. మరి ఆమె అడిగిందా నేనంటే ఇష్టమా కదా అని? అడిగింది, ఇష్టమే అని చెప్పేసిన. కథం అయిపోయిందా ఇంకా? అంతే. సరే, మీ ఇద్దరు ఇష్టాన్ని అంటే తనైనా వాళ్ళ ఇంట్లో చెప్పుకుందా, నువ్వే వెళ్ళి అడిగినావు వాళ్ళ ఇంట్లో? నేను పోయినా, మళ్ళీ యథావిధిగా ఎట్లయితే చూస్తారో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోయి చూడాలి కదా మనం. అట్లా కదా, అంటే వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో నువ్వు చెప్పుకున్నావు నాకు ఇష్టమే నేను చేసుకుంటా అని. మీ వైఫ్ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పుకుందా నాకు బావ అంటే ఇష్టం నేను చేసుకుంటా అని? చెప్పింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారా వెంటనే? ఓకే అన్నారు. అందరూ యుద్ధాలు చేసినావా? ఇష్టమే అందరికి. సో నువ్వు సాంగ్స్ రాస్తావు పాడుతావు కదా, మీ వైఫ్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? అంటే రికార్డింగ్ చేసిన, కాకపోతే అప్పుడు ఈమె అక్షయ అనే వైఫ్ పేరు పెట్టలేదు అప్పుడు, కాకపోతే అప్పుడు రాసుకున్నా నేను. చేతుల చెయ్యేసిపోయినవో పిల్ల మనసంతా లాగుతున్నదే, గుప్పెడంత మనసు నీదనే ఓ పిల్ల గుంజినట్టు అయితా ఉందే, నీ సూపులు సురకత్తులే ఓ బావయ్యా, నిన్ను చూడకుంటా నా మది ఉండాలేదయ్యా, నా గుండెలోతు నీదయ్యా, నా గుడి తలుపులు తెరవయ్యా, మనసేమో గాయి గాయి మరిసిపోలేకున్నా,
సీనయ్య సాలయ్య నీ పలుకులు నీ సిగ్గులు పసిడి మల్లె మొగ్గలు సీనయ్య సాలయ్య నీ పలుకులు నీ సిగ్గులు పసిడి మల్లె మొగ్గలు అక్షయ మనమే కామైదము ఏలు బట్టి పోలు తిరిగి మనం ఒక్కటైదము అక్షయ మనమే కామైదము ఏలు బట్టి పోలు తిరిగి మనమే కామైదము. అంటే ఇది పెళ్ళికి ముందే రాసినావా? పెళ్ళికి ముందు వినిపించినావా? పెళ్ళికి ముందు ఇప్పుడు వినిపించిన మొన్న పెళ్ళికి ముందు వినిపించలే. ఇన్నాక ఎట్లా ఫీల్ అయింది, అంటే ఎట్లా రియాక్ట్ అయింది అది విని? నా మీద కూడా పాట రాసినావు కదా అని నవ్వింది. బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పెళ్ళైన తర్వాత మీ వైఫ్ వంటలు చేస్తుంది కదా, అంటే మీ వైఫ్ వంటలు నచ్చుతున్నాయా, మీ అమ్మ వంటలు నచ్చుతున్నాయా? బాగా చేస్తుందా వంటలు? బాగా చేస్తుంది. అమ్మైనా బాగానే చేస్తుంది, మా వైఫ్ అయినా బాగా చేస్తుంది, మంచిగా చూసుకుంటుంది, ఎటైనా సపోర్ట్ చేస్తుంది. ఎవరి బాగా నచ్చుతాయి? ఎవరిదాన్ని ఒకరిది చెప్పు. ఇద్దరిని నచ్చుతాయి, అట్లా నేను చెప్పలేను ఇక. ఓకే. మీకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుంది. 1 month 1 monthలోనే ఇద్దరి నచ్చినాయి వంటలు? అంటే అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తుంది కదా, మీ వైఫ్ వచ్చి 1 month అయింది, అందులో ఆషాఢమే అయింది, ఇంటికే పోయింది, ఎప్పుడు చేసి పెట్టింది నీకు? అంటే ఉన్నప్పుడు చేసింది, కాకపోతే అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తిన్నా మంచిగానే వండుతుంది అమ్మ. తర్వాత ఈమె కూడా వండిన తర్వాత మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకా ముందు ఏం కర్రీస్ వండొస్తుంది అంటారు అనేది నేను అడగలేదు, అమ్మ చెప్పలేదు. ముందు నువ్వే చెప్తాను, నేను అడుగుతున్నా. సో మీ వైఫ్ చేసిన కర్రీస్లో నీకు ఏ కర్రీ బాగా నచ్చింది? పెసరపప్పు. పెసరపప్పు టమాటానా? పెసరపప్పు టమాటా మంచిగా వండింది. తర్వాత మన ఫోన్ ఉంటుంది, సమాచారం ఇక్కడికి అందాలన్నా అక్కడ అందాలన్నా మనం కనబడాలన్నా మనకు ఫోన్ కావాలి. ఫోన్ మంచికి పనిచేస్తుంది, చెడుకైనా పనిచేస్తుంది. మంచి ఆపదలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకునేదానికి కూడా పనిచేస్తుంది ఫోన్. ఎటు జానెడు ఉండదు ఈ గీపోనే ఇవలికిస్తుంది అబద్ధాలని ఎటు జానెడు ఉండదు ఈ గీపోనే చుట్టూ నలుగురున్న గాని దీని సోయే వేరుంటది కానరాని బొమ్మలతో ఆకర్షిస్తుంటది ఎన్నో ఉన్న మనిషిని ఇన్నేజం పెడుతుంది. ఏమంటది? ఎన్నో ఉన్న మనిషిని ఇన్నేజం పెడుతుంది, ఇదే పెద్ద మహమ్మారి మనలాగం చేస్తుంది. ఎటు జానెడు ఉండదు గీపోనే ప్రతి మనిషితోటి వలికిస్తుంది అబద్ధాలని ఎటు జానెడు ఉండదు గీపోనే. సాంగ్ ఇది రిలీజ్ అయిందా? అన్నవాళ్ళు ఎప్పుడో పాడేసిర్రు, ఉద్యమకారులు వాళ్ళందరూ పాడిరు, కానీ నాకు ఇష్టం. నువ్వే రాసినావు ఇది ఓన్గా? లేదు, వేరే వాళ్ళ సాంగ్ నువ్వు పాడుతున్నావు? వేరే వాళ్ళ సాంగ్ నేను పాడుతున్నా. మన తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. నడువు నడువు నడవవే రామక్క కలిసి దండు గట్టవే రామక్క మన అన్న రేవంత్ అన్న రామక్క ఎంత మంచి పనులు చేసి రామక్క. నడువు 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 నడవవే రామక్క కలిసి దండు గట్టవే రామక్క. కాంగిరేసు జెండలమ్మ కాంగిరేసు జెండలమ్మ కాంగిరేసు జెండలమ్మ కాంగిరేసు జెండలే రామక్క గురుతుల గురుతుంచుకో రామక్క కాంగిరేసు జెండలే రామక్క గురుతుల గురుతుంచుకో రామక్క. ఇది కేసీఆర్ సాంగ్ కదా? అవును. మరి రేవంత్ రెడ్డిని కలిపేసినావా కేసీఆర్ సాంగ్లో? లేదు, ఏ పాటనైనా ఒకరి మీదనే వాడాలని లేదు కదా అక్క, వాళ్ళైనా అదే వీళ్ళైనా అదే. ఎందుకు మరి రేవంత్ రెడ్డి మీద కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఈ సాంగ్ లోనే రేవంత్ రెడ్డి పాట బాగుంటుంది అక్క, మస్తు ఇష్టం నాకు. ఒకసారి ఇదే పాట కేసీఆర్ కోసం పాడు. పాడాలా? నడువు నడువు నడవవే రామక్క కలిసి దండు గట్టవే రామక్క మన అన్న కేసీఆర్ రామక్క ఎంత మంచి పనులు చేసి రామక్క సాగు నోట్ల తల పెట్టి రామక్క ఢిల్లీ మెడలు వంచినాడే రామక్క ఢిల్లీ మెడలు వంచినాడే ఢిల్లీ మెడలు వంచినాడే ఢిల్లీ మెడలు వంచినాడే రామక్క తెలంగాణ తెచ్చినాడే రామక్క. గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే రామక్క గురుతుల గురుతుంచుకో రామక్క. చాలా బాగా పాడినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పాట పాడినావు కదా, నీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా? మన సీఎం కాబట్టి ఇట్లా ఇష్టం. ఇప్పుడు ఏది రావన్నా, రైతు భరోసా రావాలన్నా, ఫింక్షన్ రావాలన్నా, మా అమ్మకు బీడి ఫింక్షన్ వస్తుంది, అట్లా రావాలన్నా అన్న వాళ్ళు ఇస్తేనే మనకు వస్తుంది కదా. అంటే వస్తున్నాయని ఇష్టపడుతున్నావు? లేదు, వాళ్ళు ఒక పదవి అనేది వాళ్ళ అన్న వాళ్ళకు ఉంది కాబట్టి, సో మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాబట్టి.
ఇప్పుడు గెలిచిల్లనా లేకపోతే ముందు నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీనా? నేను కళాకారుని కాబట్టి అన్ని పార్టీలు మనయే. ఓకే. రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ అద్దక్కిగా. ఎందుకు వద్దు అంటే నీకు రాకొద్దని చెప్తున్నావా? నీకు స్పెల్లింగ్ రాకొద్దని చెప్తున్నావా? వచ్చు, కాకపోతే ఇక ఎందుకు అవన్నీ అని చెప్పేసి. ఫ్లైట్ స్పెల్లింగ్ చెప్పు. ఫ్లైట్ FLIGST. జిఎస్టీయా? జిహెచ్టియా ఎస్టీయా? వద్దక్కిగా డైలాగులు అవన్నీ. మీ వైఫ్ స్పెల్లింగ్ చెప్పు. సరే అవన్నీ వదిలేసే వెనక. మీ వైఫ్ నేమ్ ఏంటి? అక్షయ. అక్షయ స్పెల్లింగ్ చెప్పు. రాదక్క నాకు. మీ వైఫ్ సో నీ స్పెల్లింగ్ రాదంట, వెనకాలనే కూర్చుంది. మరి చూసే వాళ్ళందరూ కూడా ఏం రాదని చెప్పేసి అనుకోకండి, ఖచ్చితంగా అనొచ్చు కానీ చెప్పను నేను. వచ్చినప్పుడు భయపడకుండా చెప్పాలి కదా, ఆయనకు రాదు అందుకే చెప్తలేడు. సరే మీ డాడీ పేరు ఏంటి? తిరుపతి. తిరుపతి స్పెల్లింగ్ చెప్పు. THIRUPTATHI. మీ అమ్మ పేరు ఏంటి? కనుకవ్వ. KANUKAVVA. కనుకవ్వనా కనకవ్వనా? కనుకవ్వ. ఓకే. మరి చూడండి, ఆయనకు స్పెల్లింగ్స్ బాగానే వచ్చు కానీ వైఫ్ రాదంట. సో ఆయనకి నీ స్పెల్లింగ్ చెప్తలేడు. పోయినాక గుద్దుతుంది నిన్ను. మొన్న లగ్గమైంది కానీ నేర్చుకోలే నేను. లగ్గం స్పెల్లింగ్ చెప్పు. లగ్గం PELLY. పెళ్ళి. సరే ఫోక్ స్పెల్లింగ్ చెప్పు. ఫోక్ FLOCK. FOLK. ఫోక్. షార్ట్ ఫిలిం స్పెల్లింగ్ చెప్పు. షార్ట్ ఫిలిమ్స్ SHORT FLIMS. షార్ట్ ఫిలిమ్స్. నేను అడుగుతాక ఒక పాట పాడండి నా కోసం. ఒక పాట. పాటలు రావని సింగర్ని కాదు. పాడండి నా కోసం ఏదన్నా. ఏం పాట పాడ? నాకు రాదు, నాకు బర్రె గొంతు. నేను పాడితే చూసేటోళ్ళు ఈ వీడియో నుండి చూడరు. బర్రె గొంతు కానీ, ఎద్దు గొంతు గాను, ఆవు గొంతు కానీ, మేక గొంతు కానీ, ఆవు గొంతు కానీ, ఏ గొంతు అన్న కానీ నీ ఒకటి నుంచి పాట పాడితే నలుగురు వింటారు, మంచిగానే వాడింది పోల్లా అంటారు, అందుకే వాడండి. నేను పాడాలా మరి? నా కోసం ఒక పాట పాడదాం. ఎములాడో ఎములాడా ఎండి కొండల రాజన్నో, నా పైడి కొండల రాజన్న, రాయేశో రాయేశా నా రాగలదాన్ని విలువయ్యో, దని రోగం రెండక్కలగాను, మర్రి కింద కూసున్నా మందాలున్నది నలిగిందే, నాకు మందో గిందో పెట్టిందే, ఎములాడో రాజన్న ఎములాడో రాజన్న, నా ఎండి కొండల రాజన్నో, నా పైడి కొండల రాజన్న, రాయేశో రాయేశా నా రందిని ఆలాకించయ్యా, సోమారం కౌసు దినగాని అది తీర్పు దిక్కే ఉందాట, నన్ను ఆగామాగం చేసిందే, అది సిర్రు బొర్రులాడింది, దండి సిక్కుడో నీ పల్లాట, అది సిటపడలాడిందే, నాతోటైతే అది చెప్పింది, అల్లొల్లకు చెప్పుకున్నది, మా ఇంటికైతే దోలిందే, నా పానమే గైగా అయ్యింది, ఎములాడో రాజన్న ఎములాడో రాజన్న, నా ఎండి కొండల రాజన్నో, నా పైడి కొండల రాజన్న, రాయేశో రాయేశా నా రందిని ఆలాకించయ్యా, సోమారం కౌసు దినగాని. సాంగ్స్ చాలా బాగా పాడుతున్నావు, సూపర్. అండ్ నువ్వు ఏదైనా సాంగ్లో యాక్టింగ్ చేసినావా? చేసా. రంగు సీతమ్మో. రంగు సీతమ్మలో చేసినావా? రంగు సీతమ్మో అది పార్ట్ 6, 7, 8, 9, 10. అలా నీ క్యారెక్టర్ ఏంటి? అది పనోడు. మన జానులీరి అక్క, కార్తిక్ రెడ్డి అన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇలా నెత్తి మీద వేసుకొని ఉంటావు నువ్వేనా? నేనే. ఏడవమంటే ఎట్లా ఏడుతావు? ఒకసారి ఏడవ. దాంట్లో ఎట్లా? అందులో చనిపోయిన క్యారెక్టర్ ఉంటుందిగా, ఇట్లా ఏడిచిన. లగ్గమైంది అక్క, పెళ్ళి అయింది, 2 పిల్లలు. అవునా? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాచులేషన్స్? ఇక ఇట్లనే నన్ను కాకుండా ఇంకా మారుమూల ప్రాంతాల నుంచి ఎంతో మంది కళాకారులు ఉంటారు, సింగర్లు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, డ్యాన్సర్లు కానివ్వండి,
సో ఎందరూ ఎక్కడున్న ఏ జిల్లాల నుంచి అయినా నన్ను ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారో పాపం వాళ్ళు కూడా ఎవరు తెలియక ఇంట్లో సపోర్ట్ లేక బయట సపోర్ట్ లేక బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి మీరు ఇంటర్వ్యూ తీసుకొని అలా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను కోరుకునేది ఒకప్పుడు నేను ఎట్లా బాధపడ్డానో అటువంటి నా లెక్క సిచ్యువేషన్ వాళ్ళకి రావద్దు. వాళ్ళకి తొందర అవకాశం రావాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు బతకాలి అంతే. ఓకే, సో ఫైనల్గా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి. ఫైనల్గా అంటే ఇప్పటికీ ఎట్లాగూ అందరికీ నేను తెలుసు. ఇట్లా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఎక్కడికైనా గుర్తుపడతారు, మంచిగా మర్యాద ఇస్తారు, అన్నీ ఫుల్ ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇక అన్ని ఛానల్లో చేసిన నేను, ప్రతి ఒక్క ఛానల్ ఏ ఛానల్ అయినా నాదే యూట్యూబ్లో. ఖచ్చితంగా ఏ డైరెక్టర్లు కూడా, ఏ ప్రొడ్యూసర్లు కానీ, ఏ ఆర్టిస్టులు కానీ, ఏ సింగర్లు కానీ ఎవరు కూడా ఏమనుకోవద్దు. అందరూ మనోళ్ళమే, మన అందరిది ఒకటి ఫీల్డ్. ఖచ్చితంగా అవకాశం వస్తే వాళ్ళు చేస్తారు, నేను చేస్తా కాబట్టి అనుకోవద్దు. కొందరు మంది మా పేరు చెప్పలేడు అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు మన వాళ్ళని. అందరూ మన వాళ్ళే, ఎవరేమనుకోవద్దు అని చెప్తున్నాను నేను. ఓకే, విన్నారు కదా ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అక్క వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మరి ఖచ్చితంగా ఎవరి టాలెంట్కు వాళ్ళు ఎదగాలి, మంచి ముందు చైన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అన్ని ఛానల్ వాళ్ళ డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, సింగర్లు కానివ్వండి, యాక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కళాభివందనాలు, పాదాభివందనాలు. ఇంకా మరిన్ని ముచ్చట్లతోటి, మరిన్ని కామెడీలతోటి ముందు ఇంకా ముందడికి వస్తా ప్రజల ముందరికి. ఇప్పటిదాకా ఎట్లయితే నన్ను ఆదరించిండ్రో ఇంకా ముందుకు ఎదిగేలా ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు, ఇంకా మంచి సినిమా ఆఫర్స్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.